తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో పంట నష్టం వాటిల్లింది. వడగళ్ల వర్షానికి వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా నేలకొరిగాయి. రాబోయే 2 రోజులు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలో యెల్లో అలర్ట్ కొనసాగుతోంది. తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరో 2 రోజులు అకాల వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నిన్న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం కురిసింది. ఇవాళ ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వడగల వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణ తమిళనాడు నుంచి పశ్చిమ విదర్భ వరకు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాలపైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉన్న ద్రోణి బలహీనపడింది. దీని ప్రభావంతో ఇవాళ రేపు ఉత్తర కోస్తాంధ్రలో కొన్ని చోట్ల, దక్షిణ కోస్తాంధ్రలో 1-2 చోట్ల వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. విదర్భ నుంచి దాదాపుగా దక్షిణ తమిళనాడు వరకు కూడా ఒక ఉపరితల ఆవర్తనము మరియు ద్రోణి కూడా ఉండడం వల్ల ఈ ద్రోణి యొక్క ప్రభావము, దీంతో పాటుగా మనకి వెస్టర్లీ ట్రఫ్ కూడా కిందికి రావడం వల్ల, ఈ రెండింటి కారణాల వల్ల గత 48 గంటల నుంచి చూసుకున్నట్లయితే మనకి నిజామాబాద్, కామారెడ్డి, అదేవిధంగా వికారాబాద్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల ప్రాంతాల్లోని థండర్స్టార్మ్ అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతంతో పాటుగా వడగళ్ల వర్షం కూడా కురవడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే మనకి ఈ విదర్భ నుంచి దాదాపుగా తమిళనాడు వరకు ఉన్న ఈ ద్రోణి అనేది సౌత్ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ప్రవేశించడం వల్ల తెలంగాణలోని ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, నిజామాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లోని 1-2 చోట్ల ఉరుముల మెరుపులతో పాటుగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొద్దిగా వడగళ్ళు కూడా కురిసే అవకాశం అయితే తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధులు విశాఖ నుండి చిట్టిబాబు, అలాగే హైదరాబాద్ నుండి కిరణ్ లైవ్ లో అందిస్తారు. ముందుగా కిరణ్, ఇప్పటికే యెల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో ఇవాళ రేపు ఏ విధంగా ఉండొచ్చు? ధనలక్ష్మి, గడిచిన 3 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఇటు వడగళ్ల వర్షం పడుతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో వడగళ్ల వర్షం కొంత రైతులకు తీవ్ర నష్టం కలిగినట్టుగా మనం చెప్పుకోవాల్సింది. మరొక 2 రోజుల పాటు కూడా వడగళ్ల వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడం జరిగింది. గడిచిన 3 రోజులుగా ముఖ్యంగా ఆదిలాబాద్తో పాటు మెదక్, ఇటు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలలో ప్రస్తుతానికైతే ఇటు వడగళ్ల వర్షం పడింది. చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం పడినట్టుగా మనకైతే సమాచారం. ఇక మరొక 2 రోజుల పాటు తెలంగాణలోని ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఈ ప్రస్తుతానికి ఈ ఉపరితల ద్రోణి కారణంగా కొంత వర్షం పడే అవకాశమే కనిపిస్తుంది. అకాల వర్షం మరొక 2 రోజుల పాటు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఇటు ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణలోని చాలా జిల్లాలలో వడగళ్ల వర్షంతో కూడా ఇటు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణతో పాటు సెంట్రల్ తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షం అయితే పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నిన్నటి వరకు మనతున్న సమాచారం ప్రకారం అయితే ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా చాలా చోట్ల ఈ వడగళ్ల వర్షం కూడా బీభత్సం సృష్టించగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మెదక్ జిల్లాలో చాలా చోట్ల ఇటు వరితో పాటు మిర్చితో పాటు పత్తి, అదేవిధంగా మామిడి సంబంధించిన తోటలు కూడా కొంత తీవ్ర నష్టం జరిగింది. అకాల వర్షంతో ప్రస్తుతానికైతే రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక 2 రోజుల పాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఈ 2 రోజులు కురిసే వర్షాలు ఉత్తర తెలంగాణలోని చాలా జిల్లాల మీద ఎఫెక్ట్ పడే అవకాశం అయితే మనకున్నట్టుగా తెలుస్తుంది. ఇక వీటితో పాటు ఇటు హైదరాబాద్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక
దక్షిణ తెలంగాణ జిల్లాలో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో మరొక 2 రోజుల పాటు ఈ అకాల వర్షాల ఎఫెక్ట్ తెలంగాణలోని చాలా జిల్లాల మీద పడే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక 3 రోజులు కురిసిన వర్షాల నేపథ్యంలో మెదక్తో పాటు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో చాలా పంటలు కూడా ప్రస్తుతానికి అయితే కొంత నష్టం జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా ఇటు కొంత వడగళ్ల వర్షంతో గాలిబల వీవత్స సృష్టించడంతో కూడా చాలా చోట్ల కొన్ని ఇల్లు కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా వరి పంటకు సంబంధించి కావచ్చు, మిర్చి కావచ్చు, మామిడి తోటలకు సంబంధించి కూడా కొంత తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక 2 రోజుల పాటు కూడా ఈ అకాల వర్షాలు తెలంగాణ అంతటా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక ముఖ్యంగా వడగళ్ల వర్షంతో పాటు అక్కడక్కడ ఉరుములతో మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. ఇక విశాఖ నుండి చిటిబాబుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చిటిబాబు, అక్కడి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? విశాఖ వాతావరణ కేంద్రం ఏం చెప్తోంది? ధనలక్ష్మి, ఏపీలో 2 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, 1-2 చోట భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఒక ద్రోణి కొనసాగుతుంది. దక్షిణ తమిళనాడు నుంచి పశ్చిమ విదర్భ వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. ఈ యొక్క ద్రోణి పశ్చిమ ఏదైతే ఉందో కర్ణాటక వరకు, ఆ పరిసర ప్రాంతాల వరకు కూడా వెళ్ళిన తర్వాత ఇది ఉపరితలావర్తనంగా మారే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. వీటి ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లోనే విస్తారంగా వర్షాలు కురుస్తాయని కూడా అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలోనే అల్లూరు సీతారామరాజు జిల్లా, విశాఖ, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో పిడుగులతో కూడినటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇక కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఇక ప్రకాశం, పొట్టు శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. గడిచినటువంటి 24 గంటలుగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ తమిళనాడు నుంచి పశ్చిమ విదర్భ వరకు కూడా 1.5 కిలోమీటర్ల ఎత్తుల వరకు ద్రోణి అనేది విస్తరించి ఉన్నది. ఇక ద్రోణి కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ వరకు ఆ పరిసర ప్రాంతాల్లో ఉపరితలావర్తనంగా కొనసాగుతుంది. అయితే జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా వరకు కొనసాగినటువంటి ద్రోణి బలహీనపడింది. వీటి ప్రభావంతోనే ఏపీలో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, 1-2 చోట భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక అకాల వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలోనే రైతులు అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పొలాల్లో పొలం పనులు చేసేటువంటి రైతులు, బహిరంగ ప్రదేశాల్లో పనులు చేసేటువంటి రైతులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో సురక్షిత భవనాల్లో రక్షణ పొందాలంటూ కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరొక వైపు నుంచి ఈ 2 రోజులు కూడా విస్తారంగా చాలా జిల్లాల్లో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. తీరం కూడా కాస్త అల్లకల్లోలంగా మారుతుంది కాబట్టి తీరం వెంబడ గంటకు 30 నుంచి 35 కిలోమీటర్లు, అప్పుడప్పుడు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వేస్తాయి. కూడా మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ యొక్క తీవ్రత అనేది అధికంగా ఉంటుంది. రాగల 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి. చాలా చోట్ల పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ద్రోణి ఏదైతే ఉందో దక్షిణ తమిళనాడు నుంచి పశ్చిమ విదర్భ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. ఇది ఉపరితలావర్తంగా కొనసాగుతుందంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ధనలక్ష్మి. థ్యాంక్ యూ చిటిబాబు.